హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. సో నా తరపున కూడా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మార్నింగే లేచాము, క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. సో అన్విత నాకు హెల్ప్ చేస్తుంది, పూలు గుచ్చుతుంది. సో మీన్ వైల్ నేను భక్షాలు చేస్తున్నాను. ప్రతి ఉగాదికి మేము విలేజ్కి వెళ్ళే వాళ్ళము, బట్ ఈసారి వెళ్ళలేకపోయాం. ఉగాది పచ్చడి కూడా చేసేసాను. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ, అది తెలంగాణలో మాత్రమే చేసుకుంటారు ఈ ఉగాది పండుగ రోజు, అది కట్టు చారు. ఆ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక కాస్త ఆయిల్ వేసాను. ఆ తర్వాత ఆయిల్ కూడా వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసాను. అవి చిటపటలాడాక పచ్చిమిర్చి వేసేసాను. అవి కాస్త వేగాక ఆనియన్స్ కూడా వేసాను. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. బాగా కలుపుతున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం హింగ్ వేస్తున్నాను. అది మనకి టేస్ట్ని ఇస్తుంది. ఆ తర్వాత చిటికెడంత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా తొందరగా అవుతుంది కూడా. Special thing in this recipe is Kattu. This is from పప్పు. మనం ఎప్పుడు పప్పు అయితే ఉడకబెట్టుకున్నామో భక్షాలకని, అందులో ఎక్సెస్ వాటర్ని మనం వడకట్టాం కదా, ఆ వడకట్టిన వాటర్ని వేస్ట్ చేయకుండా, అందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో దాన్ని అలా వేస్ట్ చేయకుండా దాంతో ఇలా చారు చేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ కట్టు ఎక్సెస్ వాటర్ని అందులో యాడ్ చేశాను, పోపులో యాడ్ చేసేసాను. నెక్స్ట్ తామరిండిని బాగా పిసికి ఆ జ్యూస్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి నేను భక్షాల కోసం చేసుకున్న పప్పుని కూడా ఒక చిన్న బాల్ సైజ్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చిక్కగా వస్తుంది మనకి చారు. అండ్ నెక్స్ట్ నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేస్తున్నాను. చాలా హెల్దీ, సింపుల్, క్విక్ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు కాసేపు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఒక 10 minutes తర్వాత మన డిష్ రెడీ.